ಹಾಯ್ ಎವ್ರಿವನ್, ఎలా ఉన్నారు? ಹೇಗಿದ್ದೀರಾ? ఎప్పుడు ఇరికింగ? హౌ ఆర్ యూ? స్నానాలు ముగించుకొని మన 3 చక్రాల విమానంలో టికెట్ తీసుకోవడానికైతే వెళ్తున్నా. సరదా సరదా మాటలతో ఎంతో సరదాగా మా ప్రయాణం కొనసాగుతుంది. చాలా బాగుంది. అంతలోపే మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసిందన్నమాట. ఇక్కడే మేము టికెట్ తీసుకున్నాం. మనకు బండి నడపాలంటే లైసెన్స్ ఎంత ముఖ్యమో, అక్కడికి వెళ్ళాలంటే ఆధార్ కార్డ్ అంతే ముఖ్యం. మా ఊరి వాళ్ళకైతే నేనే టికెట్ తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో అయితే నా ఆధార్ కార్డ్ యూజ్ చేసి, నా నంబర్ యూజ్ చేసి టికెట్స్ అయితే బుక్ చేశారన్నమాట. చూడండి ఎంతో సక్సెస్‌ఫుల్‌గా టికెట్స్ అయితే తీసుకొనొచ్చేసాను. ఏదో పెద్ద ఘనకార్యం సాధించినంత సంతోషంగా అనిపించింది. మొత్తం ఎన్ని టికెట్స్ అని మా అమ్మ అడుగుతుందన్నమాట. ఇన్ని టికెట్స్ అంటుంటే, ఏం చేస్తున్నావంటే వీడియో తీస్తున్నానంటే హాయ్ చెప్తున్నారు. మా అమ్మమ్మ కూడా హాయ్ చెప్తుంది. అలా టికెట్స్ తీసుకొని పదండి, పదండి, పదండి వెళ్దాం. పదండి, పదండి, పదండి వెళ్దాం. అది ఇది అన్ని ముచ్చట్లు అయ్యాక పదండి త్వరగా కొనసాగిద్దాం అనుకున్నాం. తీసుకొచ్చిన టికెట్స్ వాళ్ళ టికెట్స్ వాళ్ళకిచ్చేసామన్నమాట. ఇంక మనం వెళ్ళడమే మిగిలుంది. నడవడం అయితే చాలా దూరం నడవాలండి. ఇక్కడ ఎవరైనా తప్పిపోయారనుకోండి, తిరుపతిలో మా గుండాన్ని చూసావా అన్నది మీరు విని ఉంటారు కదా! ఇక్కడ మా ఎర్రబొట్టులోని చూసావా అంటే అలాగే ఉంటుందన్నమాట. మరి నువ్వేంటి అమ్మాయి యెల్లో కలర్ డ్రెస్ వేసుకున్నావు అనుకుంటారేమో. మనం 11 సంవత్సరాలు మాల ధరిస్తే 12 సంవత్సరం మనకు ప్రమోషన్ అయితే వస్తుంది. అదేనండి ఎరుపు బట్టల నుంచి పసుపు బట్టలకన్నమాట. మనం గురుస్వామి అయిపోతాం. నేను 7థ్ క్లాస్ నుంచి మాల వేస్తున్నాను. కాబట్టి మనది 11 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కాబట్టి నేను యెల్లో కలర్ డ్రెస్ వేస్తున్నా. చూడండి అలా, అలా, అలా నడుచుకుంటూ వెళ్తున్నా. అందరూ ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడూ అసలు ఫోటోనే తీసుకునేది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వీడియో, వీడియో, వీడియో అంటుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నా. ఏదైతే అదయింది. మనం వీడియో తీయాల్సిందే అని తీశాననమాట. కానీ అక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాళ్ళు చెప్తూనే ఉంటారు మైక్‌లో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువులను మీరు జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది దొంగలు ఉంటారని. మనం ఇలా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మనకే అన్నమాట. చూడండి కనుచూపు మేర కూడా లైన్ కనిపించట్లేదు. అలా పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ నడకలోనే పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. కొంత దూరం వెళ్ళేసరికి అప్పుడు మాకు ఎర్ర బట్టలయితే కనిపించాయి. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడైనా పర్వాలేదు. పోయిన సంవత్సరం అయితే వామ్మో! నడిచి, నడిచి, నడిచి కాళ్ళ నొప్పులకి అబ్బా! అది తలుచుకుంటేనే అయ్యో రామ! అనిపిస్తుంది. ఎంతైనా మనం ఈ దారినంతా నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటాం చూడండి. ఆ క్షణం మన బాధలన్నీ పోతాయి. అంత సంతోషంగా అనిపిస్తుంది. రియల్లీ యూ ఆర్ బ్లెస్డ్ అని అనిపిస్తుందనమాట. టికెట్స్ తీసుకున్నామనే సంతోషంలో అలా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అందరూ నడకలో ఉంటే మ మన కాన్సంట్రేషన్ అంతా వీడియో మీద ఉందన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడైతే కొంచెం తక్కువ లాస్ట్‌లో కొంచెం తక్కువ ఉంటారు కానీ, ఫస్ట్ వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుందన్నమాట. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే కొంచెం తక్కువ జనాలే ఉన్నట్టు అనిపిస్తున్నారు. అలా వీడియోలు తీసుకొని అటు ఇటు చూస్తున్నా. ఎవరైనా వచ్చి పటుక్కుని లాక్కొని వెళ్ళిపోతారేమో అనేసి. అలా చూస్తూ ఉంటే చూడండి ఎంతమంది వీళ్ళందరూ టికెట్ కోసమే వెయిటింగ్. వీళ్ళందరిని ఇక్కడ వదిలేసి ఎవరన్నా వాళ్ళ గ్రూప్ నుంచి ఒకరు వెళ్తారన్నమాట టికెట్ రావడానికి. మాల వేసే వాళ్ళకి మాత్రమే అండి టికెట్. ఎందుకంటే ఇరుముడి చెల్లించాలి కదా! అందుకని టికెట్ అవసరం. మాల వేయలేదంటే అలాగే డైరెక్ట్ దర్శనం ఉంటుంది. కానీ మాల వేసే వాళ్ళకి ఏమిటంటే అమ్మవారిని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. మాల వేయని వారైతే కొంచెం దూరం నుండి చూస్తారు. కానీ వాళ్ళకి చాలా భిన్న దర్శనమైన అమ్మవారిని దగ్గర నుంచి చూస్తే ఆ సంతోషమే వేరు. నడుస్తున్నాం, నడుస్తున్నాం. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు ఉన్నంత దూరంగా అనిపిస్తుందండి. కాళ్ళైతే ఆ ఎండలో అమ్మో! బొబ్బలొచ్చేసాయన్నమాట. దగ్గరకు వచ్చేసినట్టున్నాం. చూడండి కనుచూపు మేరలో తెలుస్తుంది. ఈ రోడ్డు అటు సైడ్ దాటితేనే అక్కడే మనకు లైన్ అనేది స్టార్ట్ అయితుందన్నమాట క్యూ దర్శనానికి. మేం
అలా బోర్డ్ చూసుకుంటూ వేటు ఇరుముడి అని రాసుంది. అలా చూసుకుంటూ అలా వెళ్ళిపోయాం. ఇంకా అయితే మనకి లోపలికి ఫోనయితే అలో లేదండి. బయటే పెట్టేసి వెళ్ళిపోవాలి. మనకు టికెట్ కోసం ఫోన్‌కి మెసేజొస్తుంది. అందుకోసమే నేను ఫోనయితే ఎత్తుకొనొచ్చాను. తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.